'మిరాయి' సినిమాకొస్తే మేజర్‌గా అంతా కాస్టింగ్ గూడా చాలా పెద్దగా తీసుకున్నారు. పెద్దగా అంటే సపోర్టింగ్‌గా. ఇప్పుడు శ్రేయ గారు మదర్ క్యారెక్టరు, మంచు మనోజు, జగపతి బాబు, జయరామ్ గారు అట్లా రకరకాల ఏ ఎలివేషన్‌లో ఎవరు అవసరం ఉందో అలా సెట్ చేసుకుంటూ బ్లాకులుగా ఎళ్ళారు. అంటే సినిమా స్టార్ట్ అయిన కాడి నుంచి కూర్చున్న అయిపోయే వరకు లాస్ట్ రానా ఎళ్ళే వరకు ఎవరు సీట్‌లో ఎక్కడో కూర్చోబెట్టారు. నేను చూసిన దాంట్లో. అంటే వాయిస్ ఓవర్ ప్రభాస్‌తో స్టార్ట్ అయ్యేటప్పుడు టేక్ ఆఫ్ అయ్యి రానా ఎంట్రీ అంటే సెకండ్ పార్ట్ లీడ్ తీసుకుని క్లోజ్ చేశారు. గుడ్. ఈ ఎన్నాటిలో లాస్ట్‌లో నాకు రానా ఇంటరాక్షన్ కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. ఓకే. అంటే ఆయన ఉన్నాడని తెలియదు నాకు సినిమా చూసే వరకు. సడన్‌గా చూసి సెకండ్ పార్ట్ లీడ్ అంటే కంటిన్యూషన్ ఈ సినిమా చేయబోతున్నారా? లేదంటే ఇదే చేయాలని ఉంది సార్. 'జైత్రేయ' అనేది. బట్ అది అది బయటకొచ్చేది నాకు తెలిసి 2 ఇయర్స్, 3 ఇయర్స్ పడతది సార్. సో, ఆ టైంకి డెలివర్ చేయగలిగే హైస్ ఏంటి? ఆ టైంకి డెలివర్ చేయగలిగే డ్రామా ఏంటి? అదంతా చూసుకొని చేయాలి కదా సార్. అంటే ఒక బేసిక్ డ్రామా ఉంది సార్. ఈ సినిమాలోనే కొన్ని ఆన్సర్ చేయని కొన్ని కార్డ్స్ అన్నీ దాంట్లో చెప్దామని అనుకున్నాం. అంటే 'జైత్రేయలో'. ఓకే. అట్ ద సేమ్ టైమ్ వాటిని బయటికి డెలివరీ చేసేటప్పుడు 2 ఇయర్స్ తర్వాత వచ్చే స్పాన్ కదండీ! దాన్ని రీచ్ అవ్వడానికి ఇంకెంత చేయాలి? ఏం చేయాలి? అనే దగ్గర వీఆర్ స్టిల్ బిల్డింగ్ ఇట్ సార్. సో, ఐ డోంట్ నో వెన్ విల్ కమ్. ఎప్పుడుకొస్తదో తెలీదు సార్. బట్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఒక 10 ఇంతలు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో మన మన కథలు చెప్తూ, మన ఇతిహాసాలు చెప్తూనే తీస్తాం సార్. సూపర్.